ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయోగాన్ని చేయబోతున్నాం. దీని ద్వారా మనం పదార్థాల యొక్క ధర్మాలను అర్థం చేసుకోవచ్చు. చూడండి, నేను 4 గాజు గ్లాసుల్లో నీళ్లు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న బీకర్‌లో కూడా నీళ్లు తీసుకున్నా. ఇవే కాకుండా ఒక చిన్న గిన్నెలో వంట నూనె, అలాగే మరొక ప్లేట్‌లో ఉప్పు, పంచదార, పసుపు మరియు కొంచెం పిండిని తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే, ఈ పదార్థాలని ఒక్కొక్కటిగా తీసుకొని, ఈ 4 గ్లాసుల్లో వేసి, వాటిని బాగా స్పూన్‌తో తిప్పి, అసలేం జరుగుతుందో మీకు చూయిస్తాను. మీరు కూడా జాగ్రత్తగా చూడండి. సరేనా? మొదట నేను ఉప్పుని తీసుకొని మొదటి గ్లాసులో వేస్తాను. ఆ తర్వాత పంచదారని తీసుకొని రెండో గ్లాసులో వేస్తాను. ఇప్పుడు పసుపుని మూడో గ్లాసులో వేస్తాను. చివరగా పిండిని నాలుగో గ్లాసులో వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నీటిలో కలిసేలా స్పూన్‌తో బాగా కలుపుదాం. మొదట ఉప్పు నీటిలో కరిగిపోయేలాగా బాగా కలుపుదాం. ఆ తర్వాత పంచదార కూడా నీటిలో కరిగిపోయేంత వరకు దీన్ని కూడా మనం బాగా స్పూన్‌తో కలుపుదాం. ఇప్పుడు పసుపును, అలాగే పిండిని కూడా నీటిలో కరిగిపోయేలాగా కలుపుదాం. ఇప్పుడు ఒక్కో గ్లాసుని దగ్గరగా పరిశీలిద్దాం. ముందుగా ఉప్పు వేసిన గ్లాసును చూడండి. మీకేమైనా ఉప్పు కనిపిస్తోందా? మనం వేసిన ఉప్పు ఎక్కడికెళ్ళింది? మాయమైపోయిందా? లేదు కదా! అది నీటిలో పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు పంచదార వేసిన గ్లాసుని చూడండి. ఇక్కడ కూడా దాదాపుగా పంచదార అంతా కరిగిపోయింది. ఇంకా కొంచెం అడుగున కనిపిస్తోంది కానీ, ఇంకొంచెం సేపు కలిపితే అది కూడా పూర్తిగా నీటిలో కరిగిపోతుంది. సరే, ఇప్పుడు మనం మూడో గ్లాసును పరిశీలిద్దాం. ఇందులో మనం పసుపు వేశాం గదా! మీరు చూడండి, పసుపు నీటిలో కరిగిందా? లేదు. అది గ్లాస్ అడుగు భాగాన పేరుకుపోయింది. మనం పైన నుండి చూస్తే పసుపు నీటిలో కరిగిపోయినట్లు కనిపిస్తోంది కానీ, అడుగు భాగాన అలాగే ఉండిపోయింది. ఇప్పుడు మనం నాలుగో గ్లాసును పరిశీలిద్దాం. ఇందులో మనం పిండిని కలిపాం కదా! చూడండి, ఇక్కడ కూడా పిండి నీటిలో కలిసిపోయినట్లు కనిపిస్తోంది కానీ, పిండి అడుగు భాగాన పేరుకుపోయింది. చూడండి, అది పూర్తిగా నీటిలో కరిగిపోలేదు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? కొన్ని పదార్థాలు నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరిగిపోతున్నాయి. మరికొన్ని కరగడం లేదు. ఏ పదార్థాలైతే నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరిగిపోయి మాయమవుతున్నాయో వాటిని మనం కరిగే పదార్థాలు, సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అని అంటాం. ఉదాహరణకి ఉప్పు మరియు పంచదార. అదేవిధంగా ఏ పదార్థాలైతే నీటిలో వేసినప్పుడు అస్సలు కరగవో అటువంటి వాటిని మనం కరగని పదార్థాలు, ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అని అంటాం. ఉదాహరణకి పసుపు మరియు పిండి. ఇది కేవలం ఘన పదార్థాలకే కాదు, ద్రవ పదార్థాలకు కూడా వర్తిస్తుంది. మనం ఇంతకుముందు తీసుకున్నవి పంచదార, ఉప్పు, పసుపు మరియు పిండి, ఇవన్నీ ఘన పదార్థాలు కదా! సరే, ఇప్పుడు మనం ఇందాక పక్కన పెట్టుకున్న వంట నూనెను ఈ చిన్న బీకర్‌లో వేసి కలపడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు నేను ఈ బీకరు నీళ్లలోకి కొద్దిగా వంట నూనెని వేసి స్పూన్‌తో కలపడానికి ప్రయత్నిస్తాను. చూడండి, ఈ నూనె నీటిలో కరిగిందా? మీకు అర్థమవ్వడానికి నేను దీన్ని దగ్గరగా చూయిస్తున్నాను. చూడండి, నూనె నీటిలో కరగకుండా నీటి పైభాగంలో తేలుతూ ఒక పొరలాగా ఏర్పడింది. మీకు అర్థమవ్వడానికి నేనిక్కడ వంట నూనెని తీసుకొని ప్రయోగాన్ని చేశాను. కానీ వంట నూనె అయినా, కొబ్బరి నూనె అయినా, కిరోసిన్ అయినా ఏ నూనె కూడా నీటిలో కరగదు. కాబట్టి ఈ ద్రవాలు నీటిలో కరగని పదార్థాలని చెప్పచ్చు. మనం ఇప్పటిదాకా ఘన పదార్థాలను తీసుకొని అవి నీటిలో కరుగుతాయా లేదా అని ప్రయోగాన్ని చేశాం. అలాగే ద్రవ పదార్థాల గురించి కూడా మాట్లాడుకున్నాం. మరి వాయువుల సంగతేంటి? కొన్ని వాయువులు నీటిలో కరుగుతాయి. ఉదాహరణకి ఆక్సిజన్. ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. కాబట్టే నీటిలో ఉండే చేపలు మరియు మొక్కలు ఆక్సిజన్‌ను పీల్చుకొని బతుకుతున్నాయి. ఈ వీడియోలో మనం ఏ ఏ విషయాలు నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఘన, ద్రవ మరియు వాయు పదార్థాలు నీటిలో కరిగే విధానాన్ని బట్టి వాటిని 2 రకాలుగా విభజించవచ్చు. అవి నీటిలో కరిగే పదార్థాలు, అలాగే నీటిలో కరగని పదార్థాలు. ఏ పదార్థాలైతే నీటిలో కలిపినప్పుడు పూర్తిగా కరుగుతాయో వాటిని నీటిలో కరిగే పదార్థాలు, సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అని అంటాము. ఉదాహరణకు ఉప్పు, పంచదార మరియు ఆక్సిజన్. ఏ పదార్థాలైతే నీటిలో కలిపినప్పుడు కరగవో వాటిని నీటిలో కరగని పదార్థాలు, ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అని అంటాం. ఉదాహరణకు
పసుపు, పిండి మరియు నూనె. మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేసి నీటిలో కరిగే వస్తువులు, అలాగే నీటిలో కరగని వస్తువుల గురించి తెలుసుకోండి.